కుసుమహర 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 ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని 7వ భాగంలోని మన హరప్రభుని మాటలను, మన హరప్రభుని సందేశములను విందాము. కుసుమహర. తెలివైన కుర్రవాడు ఏ విధంగా పరీక్షలో కృతార్థుడు కావాలని గురువు అనుకుంటాడో, గొప్ప గొప్ప ఋషులు కూడా ఈ భూమి అనే పరీక్షా స్థలానికి వచ్చినప్పుడు కృతార్థులు కావాలని, కీర్తి సంపాదించాలని మన ప్రభువు అనుకుంటూ ఉంటాడు. అందరూ పవిత్రులై ఈ లీలలో చేరవలనని అతని కోరిక. ఇందుకొరకై పనిభూని ప్రత్యేకము ప్రతి వారిని ఈ పాఠశాలకి ఆయన పంపుతూ ఉంటాడు. కావలసిన పరీక్షలలో కృతార్థులైతే వారిని తన అనుచరగణములలో చేర్చుకుని తగిన పనులు వారికి ఏర్పాటు చేస్తాడు. ఎంతకీ కృతార్థులు కాలేని వారిని చూసి విచారిస్తాడు. అట్టి వారిని తన అనుచరులలో చేర్చుకోడు, కానీ వారి ఎడల దయ చూపడము, ప్రేమ చూపడము మానడు. ఒక బడి నుండి ఇంకో బడికి వారిని పంపుతాడు. ఇదే జన్మాంతరము. మనుష్య జన్మము మెట్రికులేషన్ క్లాసు వంటిది. అల్పజీవుల జన్మములు ప్రైమరీ క్లాసు వంటివి. స్వర్గమందలి జన్మములు కాలేజీ క్లాసు వంటివి. ఈ మూడు అతనికి దూరంగానే ఉన్నవి. మెట్రికులేషన్ క్లాసుకు రాగానే తెలివితేటలను, సామర్థ్యమును బట్టి ఎవరికి వారు ఆయా పాఠములు ఎన్నుకునేటట్లే ప్రతి ఆత్మ నరజన్మమును ఎత్తడంతోనే అభివృద్ధి చెందడమునకో పతనమైపోవటముకో ఎన్నుకునే అవకాశం పొందుతుంది. నరజన్మము ఎత్తడంతోనే ప్రతివాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మనోభీష్టము సిద్ధించదు. నరజన్మం ఎత్తినప్పుడే ఆత్మ తన మార్గమును అది నిర్దేశించుకొనగలదు. కాబట్టి శాస్త్రములు నరజన్మము ఉత్కృష్టమని చెప్తూ ఉన్నవి. ఏ ఇతర జన్మలోనూ ఆత్మ తనకు అనువగు మార్గమును తాను ఎన్నుకోలేదు. దేవతలు ఈ శక్తి పోగొట్టుకున్నారు, నరకవాసులు పోగొట్టుకున్నారు. వారికి స్వతంత్రమే లేదు. దేవతలు సేవకులు, నరకవాసులు బందీలు. నరజన్మము విద్యార్థి దశవలే స్వేచ్ఛగా ఉంటుంది. నరులుగా జన్మమెత్తిన మీరు అభీష్ట సిద్ధులు పొందుదురుగాక. ఇటువంటి తరుణము ఇంకొకటి మళ్ళీ వస్తుందేమో చెప్పడం చాలా కష్టము. నరజన్మమెత్తిన వారు హరే కృష్ణ అని నామస్మరణం చేయకుంటే ఆత్మవంచన చేసుకున్నవారు అవుతున్నారు. ఎన్ని చిక్కుల మధ్య ఉన్నా లక్ష్యమును మరవకండి. తరంగములు వెనుక తరంగములు వచ్చి కొడుతూ ఉన్నప్పటికీ తూలిపోకండి. ఎందుకోసమైతే వచ్చారో ఆ పదార్థమును పోగొట్టుకోకండి. శ్రీహరినామమే ఉత్కృష్టమని నమ్మి దానిలోనే ఎవరు నిమగ్నులై ఉంటారో వారి ఆనందము అపారము. వారికి ఈ లోకంలో భయం అంటూ ఉండదు. సమస్తమును అన్ని విధముల ఆనందంతోనే వారు ఉంటారు. తమ్ము తాము మరిచి ఆనంద పరవశులవుతారు. సంసార విషయములలో చిక్కుకొని కాలము వ్యర్థపుచ్చడం తగిన పని కాదు. సమయం చిక్కినప్పుడల్లా ఏకాంతమున ధ్యానం చెయ్యి. హరిప్రేమతో నిండిన వారి సహవాసం చేసి వారితో హరిప్రసంగములు చెయ్యి. సావకాశం చిక్కినప్పుడల్లా ధవళం తీసుకొని నామస్మరణ చెయ్యి. దాని మీద మనస్సు నిలబడ్డా సరే, నిలబడకపోయినా సరే నామస్మరణ చేయడం వల్ల పట్టుదలతో చేసినా చెయ్యకపోయినా ఎంతో మేలు కలుగుతుంది. సాధక కంఠహారము అనే పుస్తకం అన్నది మరిచిపోకు. కార్యనిమగ్నుడవై ఉన్నా ఉండుండి అందులోని ఒక కీర్తన మనస్సులో అనుకుంటూ ఉండు. ఈ విధముగా మొదలు పెడితే క్రమముగా నీ కళ్ళ వెంట కన్నీళ్లు కారుతవి. అప్పుడు నీ హృదయములో భక్తి బీజములు అంకురిస్తవి. నీ భక్తిలత ఆనాటికి ఆనాడు బలము పోసుకొని
శ్రీకృష్ణ పాదములు చేరుతుంది. భక్తి ఒక తీగ వంటిది, ప్రాపులేనిదే దానంతటా అది ప్రాకలేదు. శ్రద్ధ అనే వృక్షమునకు దానిని కలపవలెను. అప్పుడది ఉన్నతమైన ఈ వృక్షమును కూడా దాటిపోయి శ్రీకృష్ణ పాదములు చేరుకుంటుంది. విజయము చేకూరినందుకు నీకు అమిత ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు నీవు ఈ బ్రతికే మరుస్తావు, బంధువులను మరుస్తావు, ఐహిక సుఖ దుఃఖములను మరుస్తావు. అప్పుడు అవి నిన్నేమీ చేయలేవు. సమస్తమునకు అప్పుడు నీవే చక్రవర్తి అవుతావు. శ్రద్ధతో నామస్మరణ చెయ్యి. సాధు రూపమునున్న వారిని ఎవరిని తృణీకరించకు. సాధువెవడో వేషధారి ఎవడో నిరూపించడం చాలా కష్టము. నిజమైన సాధువును చూసి వేషధారి అని అనుకుని తృణీకరిస్తే పాపం చేసిన వాడవుతావు. సర్పముల సంగతి నీకు తెలియనప్పుడు, సర్పము కనిపించినప్పుడల్లా దూరముగా తొలగిపోవడం వివేకము. అట్లా చేయకుండా ప్రమాదం లేదే అని భావించి ఈ సర్పమును ఆ సర్పమును పట్టుకొంటివా, ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం తటస్థిస్తుంది. విషసర్పమును పట్టుకొని ప్రాణములు కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి పాములకు దూరముగా ఉండడము మంచిది. సాధువుల మంచి చెడ్డలు నిర్ణయించడమునకు పూనుకోకు. ఆ విద్యలో నేర్పు ఉంటేనే తప్ప పాములను పట్టుకొనుటకు పూనుకోకు. ఇది నే చేసే ప్రార్థనల్లో ఒకటి. ఇష్టం లేకుంటే నీవు సాధువుకు ఏమీ ఇవ్వకపోవచ్చును. కానీ సాధువును గురించి ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడకు. మాటలతో ఎవరి మనస్సుకు నొప్పి కలిగించకు. మనస్సును గాయపరిచే బదులు శరీరంను గాయపరచడమే మంచిది. మనస్సు మృదువైనది. చిన్న దెబ్బ కూడా దానిని ఎక్కువ బాధ పెడుతుంది. హృదయనాథుడు కాబట్టి శ్రీహరి ఆ బాధ అనుభవిస్తాడు. ఒకమారు గౌరాంగ నామస్మరణ చేసిన వారు నీటిలో ప్రవేశించారు. ఎప్పుడో ఒకనాడు చేపను పట్టుకుని బయటికి వస్తారు. కాబట్టి సాధువేషంతో ఉన్నవారిని తిరస్కార భావంతో చూడకు. జాగ్రత్తగా ఉండు. న్యాయ నిర్ణయమును నీవే చేయవలనని పూనుకోకు. అది న్యాయాధికారికి వదిలిపెట్టు. సాధువుల కృత్యముల యొక్క మంచి చెడ్డలు నిర్ణయించవలని ప్రయత్నించి నేరము చేయడం తప్పు. సాధువేషంతోనున్న దరిద్రులకు భిక్షకులకు సైతము మహనీయులను అనుకోవడము సురక్షితము. వారెట్టి వారైనా వారిని అగౌరవపరచకు. తక్కువ వారిలో మిక్కిలి తక్కువ వారిని తిరస్కరించిన ధర్మమును తిరస్కరించినట్లవుతుంది. తక్కువ అయిన తృణము కన్నా తక్కువ వాడని అనుకో. వైష్ణవ తిరస్కారము చెయ్యకు. సాధారణ వైష్ణవ యాచకులను సాధారణముగా కొద్దిగా నిందించడం కద్దు. శ్రీకృష్ణుని మధురలీలలను గూర్చి వారితో ప్రసంగించు. వారితో కూడా అతని దివ్యనామమును స్మరించు. అప్పుడు మనశ్శాంతిని కలుగచేసే అమోఘమైన మందు వేరే లేదని నీకు బోధపడుతుంది. నామస్మరణ లేని ప్రార్థనలు, పూజలు అసహ్యకరముగాను మలినముగాను ఉంటవి. ఎలా అంటే బాగా ముస్తాబైన అందమైన పడుచుపిల్లలు కుష్టు వ్యాధితో ఉన్నట్లు. మనస్సులో నీకు ఆనందం కావలిస్తే శాంతిదేవి చల్లని ఛాయలో నీవు విశ్రాంతి పొందదలిస్తే ఈ బీద వైరాగులతో సహవాసం చెయ్యి. వారిని ప్రేమించడం నేర్చుకో. వారితో కూడా కలిసి నామస్మరణ చెయ్యి. హరిభక్తులకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రతి చోట నేను వింటున్నాను. అందుకని నేను చెప్తున్నాను. మనస్సుతో, మాటలతో, కర్మలతో వారిని సేవించు. వారి ఆశ్రయం కోరు, వారి సేవ కోరు. కొద్దివారు గొప్పవారు అనే సందేహం పెట్టుకోకు. భక్తులు కారు అనే సందేహం పెట్టుకోకు. అట్లా చేస్తే
కొద్ది కాలంలోనే నీకు శాంతి చేకూరుతుంది. కష్టసాధ్యుడగు శ్రీకృష్ణుని పొందడం వల్ల నీ జీవితం ధన్యమైనదని భావిస్తావు. అతని భక్తుల అనుగ్రహమునకు నీవు పాత్రుడవై ఉన్న నాళ్ళు శ్రీకృష్ణుని మాట వినకపోయినా అట్టే భయము లేదు. ఎందువలనంటే అతనికి కోపం వస్తే భక్తులు నిన్ను రక్షించగలరు. కానీ భక్తులకు కోపం వచ్చిందంటే అతడు కూడా ఏమీ చేయలేడు. అతనికి చాలా శక్తులున్న మాట నిజమే, కానీ తన భక్తుల విషయంలో వాటిని అతడు ఉపయోగించడు. శ్రీకృష్ణుని దగ్గర బ్రాహ్మణుడు, శూద్రుడు అనే వర్ణభేదం లేదు. కాబట్టి అతన్ని ప్రేమించే వారితో కలిసిమెలిసి ఉండు. గర్వము, సోత్కర్ష మనస్సులో పెట్టుకోకు, లేకుంటే అందులో నీకు ఆనందమే ఉండదు. భక్తులతో మర్మము విడిచి స్నేహం చేస్తే చాలా సుఖము కలుగుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ సాధక ధర్మములు శీర్షికలోని మన హరప్రభుని మరిన్ని మాటలను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.